నూతన సంవత్సరపు ఆరాధనలో ఈ విధంగా పాలుపంపులు పొంది చక్కగా ఇంతవరకు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించి చక్కని శుభాకాంక్షలు ఇరువురి ద్వారా విని చక్కని పాట కూడా విని మనం ఇంతవరకు కూడా మనము ప్రభువు నామమున మహిమపరిచాం. మన స్తుతి, మన ప్రార్థన, మన యాచన, మన విజ్ఞాపన వీటి ద్వారా మన దేవునికి మాత్రమే మహిమ కలగాలి అని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉద్దేశపూర్వకంగా ప్రతి ప్రభు బిడ్డ కూడా ఆ మంచి మనసుతో దేవుని సన్నిధిని సమీపించి దేవుని సన్నిధిని అనుభవించి దేవుని ప్రాంగణం, దేవుని యొక్క ప్రేమ ప్రాకారంలో మనము ఉండి మనము ఎప్పుడు కూడా ఆ విధంగా స్థిరులుగా మనము కదలని వారుగా మనము దేవుని కొరకు ఉంటూ మనం ముందుకు సాగిపోదాం. దేవాది దేవుడి మన జీవితంలో సహాయం చేయనివ్వండి. ఈ దినము కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలు, అదే విధంగా ఆ తదుపరి యోబు గ్రంథము 36వ అధ్యాయము 11 వచ్చిన భాగం. యోబు గ్రంథము 36:11, సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలను మనం వాక్యములో చదువుకోనగలిగితే ఒక చక్కని శ్రేష్టమైన సందేశాన్ని ఈ నూతన సంవత్సరపు దీవుని కొరకు, ఆశీర్వాదం కొరకు, ఈ నూతన సంవత్సరములో దేవుడు మన జీవితంలో ఏమైతే చేయబోచున్నారో, దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో, దేవుని వైపు ఏ విధంగా చూడాలో, దేవాది దేవుడు మన జీవితంలో ఏ విధంగా ఆయన సహాయం చేయగలుగుతాడో అనే ఆ విషయాలు ఇక్కడ చాలా చక్కగా బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఈ దినాన్ని చూడాలని అనేక మంది చూసి కనిపెట్టి నిన్నటి దినము వరకు కూడా చాలా మంది ఉండాలి అని చెప్పి ఆ దినములో ప్రవేశించక మునిపే, ఆ దినము రాక మునిపే జీవితాన్ని ముగించిన వారు, ప్రమాదపు బారిన పడిన వారు, ఆసుపత్రి పాలైపోయిన వారు, సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్నవారు, అనుకోనని సమస్యలు, అనుకోనని ప్రమాదాలు, అపాయాలు వారి జీవితంలో ప్రవేశించి వారి జీవితం ఒక క్షణములోనే మలుపు తిప్పబడి తలక్రిందులుగా మార్చబడేవారు చాలామంది ఈ రోజున మనము చూస్తూ ఉంటున్నాం. అనేక మంది ప్రమాదాల్లో చిక్కుకొని ఎంతో మంది ప్రజలు ఆ విధంగా నాశనానికి జోగి పడి పతనమైపోతూ ఉంటున్నారు. ఈ దినం వరకు, ఇప్పటి వరకు కూడా, ఈ క్షణము వరకు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నువ్వు కలిగిన సమస్తాన్ని, పశు సంపద, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, ఉద్యోగం, వ్యాపారం, కార్యాలు, కార్యక్రమాలు, ఇవన్నీ మన జీవితంలో ఎంతవరకు ఎవరు కాపాడి ఉంటారు? ఎవరు మన జీవితంలో మన కుటుంబానికి క్షేమమును కలుగు చేసి ఉంటారు? మనకున్న బలమా, మనకున్న ఆస్తిపాస్తుల, మనకున్న పదవి, మనకున్న ఉద్యోగం, మనకున్న కార్యక్రమాల, ఇవేవి కూడా మనుషుని జీవితంలో క్షేమమును రవ్వంత కూడా ప్రవేశింప చేయలేవు. అందుకనే భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దావీదు మహారాజు, యెహోవా పట్టణమును కాపాడకపోతే ఆ కాపలా కాసే వారి యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా వ్యర్థము అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. రాజులు సహితం దేవుని బలము మీద, దేవుని ప్రభావం మీద, దేవుని కాపుదల మీద, దేవుని కనికరము మీద అనేక మంది ఆ రోజున రాజులు, చక్రవర్తులు చాలామంది ఆ విధంగా దేవుని మీద ఆధారపడి జీవించిన వారు చాలామంది ఉన్నారు. రాజుని బలమును బట్టి సంతోషించాలి అని రాజులు మాట్లాడారు. దేవా, మీరు మాకు ప్రాకారముగా, దుర్గముగా ఉండండి అని చెప్పి చక్రవర్తులు ఆ విధంగా మాట్లాడిన విధానం మనము బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఎక్కడ మనుషునికి క్షేమం ఉంది, క్షేమాధారం ఉంది,
భద్రత ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మనుషునికి ఉన్నవి అన్నీ కూడా తన జీవితంలో అవన్నీ ప్రమాదంగా మార్చబడుతూ ఉంటున్నాయి. తన కలిగిన సంపద అయినా, తన కలిగిన స్థితి అయినా, తన కలిగిన అధికారమైన బలమైన ఇవన్నీ కూడా మనుషుల జీవితంలో ఏ విధంగా మార్చబడుతున్నాయి అని మనం చూడగలిగితే, ఉరి వచ్చినట్లు, దరిద్రం మన మీదకి వచ్చినట్లు, దోపిడిగాండ్రు మన మీదకి వచ్చినట్లు ఇవన్నీ కూడా మన జీవితంలో మన నష్టానికి ఆ విధంగా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఆ అపాయంలో ఉన్న వ్యక్తులు విడిపించబడలేక, ఉపాయం లేక చాలామంది సమస్యల్లో చిక్కుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ దినమున ఈ సొలొమోను భక్తుడు సామెతల గ్రంథములో మనము చూడగలిగితే, భక్తుడైన చక్కగా ఆ సొలొమోను వ్రాసిన ఆ మాటల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. నా యొక్క కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, ఏమండి, సుఖవంతమైన జీవితాన్ని, ఆ తరువాత శాంతిని మీకు కలుగు చేస్తాయి అని చెప్పి ఆ విధంగా 3 మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చూడగలిగితే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదురు, గడుపుదురు, కొనసాగించుదురు అనే ఆ మంచి మాటలు, అమూల్యమైన మాటలు ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నాయి. ఈరోజు ఈ మనుషుడు జీవితంలో క్షేమము కొరకు, దీర్ఘాయుస్సు కొరకు, సుఖవంతమైన జీవితం కొరకు ఈరోజు మనుషుడు చేయని ప్రయత్నం, చేయని ఆలోచన, చేయని పని ఒకటి కూడా ఈ లోకంలో లేనే లేవు. ఎందలో క్షేమం ఉందో, ఎక్కడ నెమ్మది ఉందో, ఎక్కడ ప్రశాంతత ఉందో, ఏది చేస్తే తన కుటుంబానికి క్షేమమో ప్రయోజనకరమో ఈ రోజున ఈ మనుషులు చెప్పే మాటలు అన్నీ కూడా ఈ లోకంలో చాలా మంది ఆ విధంగా చేసిన వారిని మనము లోకంలో చూస్తూ ఉంటున్నాం. అది చేస్తే మీకు క్షేమం, అది చేస్తే మీకు ఆశీర్వాదకరం, ఆ విధంగా ఉంటే మీకు దీవెన, ఆ విధంగా ఉంటే మీకు లాభప్రాప్తి, మీ ఆస్తిపాస్తులు, మీ అష్టైశ్వర్యాలు, ధనగణతలు అవన్నీ కూడా రెట్టింపుగా మీ జీవితంలో మార్చబడతాయి అని చాలామంది మనుషులతో ఆ విధంగా మాట్లాడిన మాటలు మనము ఈ లోకంలో సాధారణంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము అని ఆ విధంగా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక మనుషుడు ఎంతకాలం, ఎన్నాండ్లు, ఎన్నేండ్లు, ఎంతవరకు సహాయం చేస్తాడు అని మనం చూడగలిగితే, నచ్చితే చేస్తాడు, ప్రేమిస్తే చేస్తాడు, సహాయం చేయాలి అనే మనస్సు కలిగి ఉంటే చేస్తాడు, తనకి కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనల్ని విడిచిపెట్టి ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. సహాయం చేయటానికి కూడా తన ముఖాన్ని మూసుకుంటూ, తన ముఖాన్ని ఆ వ్యక్తి చాటు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకయ్యా అని అంటే, ఒకప్పుడు మీ మీద మాకు ప్రేమ ఉంది, ఇప్పుడు మీ మీద మాకు ప్రేమ లేదు. ఒకప్పుడు మీరంటే మాకు అభిమానం, ఈరోజు మాకు అభిమానం లేదు అని చెప్పి సహాయం చేసిన వారే, కన్న కొడుకైనా, కన్న బిడ్డలైనా, సొంత వారైనా, తోబుట్టువైనా సరే, ఈ రోజుల్లో ఆ విధంగా దినాలు మార్చబడిపోతూ ఉంటున్నాయి. మరి ఈ లోకంలో మనము ఎవరిని నమ్మితే, మనము ఎవరిని కలిగి ఉంటే మన జీవితంలో అది మనకి ఆశీర్వాదము అని మనం చూడగలిగితే, ఈ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచ్చిన భాగములో నా కుమారుడా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు నిజంగా ఉపదేశిస్తాడా? దేవుడు నిజంగా బోధిస్తాడా? దేవుడు నిజంగా
మనతో మాట్లాడేవాడా అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో అనేకమైన పర్యాయాలు, అనేకమైన సందర్భాల్లో దేవుడు మాట్లాడిన విధానము కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత వారు ఐగుప్తులో 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకు చితుకుపోయి, విచ్ఛిన్నమైపోయి, నిరాశ నిస్పృహ కలిగి, ఇంక మా జీవితంలో ఆశాజ్యోతి, ఆశ కిరణం, ఇంక మా జీవితాలు వెలుగుగా ప్రకాశమానంగా ఉండవేమో అని చెప్పి ఆ ప్రజలు ఆ విధంగా అనుకున్నప్పుడు దేవుడు మోసేను పంపించి విడుదల కలుగు చేసి, విమోచించి, దేవుడు విడిపించి నడిపించి పరమ కనానుకు వెళ్ళే విధంగా ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ యొక్క ఉన్నవాడు అనువాడైన ఆ దేవాది దేవుడు ఆ విధంగా ఆ దినాలలో సహాయం చేసుకుంటూ ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు తన ప్రజలకు ఒక నిబంధన కావాలి గనుక, తన ప్రజలు కట్టుబాట్లు కలిగి, ఒక మంచి పద్ధతులు కలిగి, ఒక మంచి విధి విధానాలు కలిగి ఆ ప్రజలు ఏ విధంగా నిష్ఠాగరిష్ఠులుగా జీవించాలో వారికి ఒక నిబంధన అవసరము కనుక ఆ రోజుల్లో దేవుడు సీనాయి కొండ మీదకు మోసేను దేవుడు పిలిపించి దేవుని యొక్క చేతి వ్రేళ్లతో వ్రాసిన 10 నిబంధనలు అనగా 10 ఆజ్ఞలు, 2 రాతి పలకలు ఆ దినమున దేవుడు ఆ ప్రజలకు 10 ఆజ్ఞలుగా ఆయన ప్రసాదించాడు. అవి ఎందుకు అని మనం చూడగలిగితే, దేవుని ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టింది మొదలుకొని కనానుకి వెళ్ళినంత వరకు కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా, ఆ దైవోపదేశం ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క నిబంధనల ప్రకారంగా ఆ ప్రజలు జీవించగలిగినప్పుడు మాత్రమే, ఉపదేశాన్ని వినగలిగినప్పుడు మాత్రమే, ఆయన సందేశాన్ని మనసులో పెట్టుకొని అనుసరించగలిగినప్పుడు మాత్రమే ఆ ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి ఆ పరమ కనానుకు వెళతారు అని చెప్పి మోసేతో దేవుడు ఆ నిబంధనలు అన్నీ కూడా ఆయన ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సొలొమోను అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అని ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనుషుని జీవితంలో అభివృద్ధి కావాలంటే, మనుషుని జీవితంలో విజయం జరగాలంటే, మనుషుని జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన స్థితిని కలిగే విధంగా మనుషుడు జీవించాలి అని అంటే దేవుని యొక్క ఉపదేశం, దైవవాక్కు, దేవుని సందేశం ఈ రోజున ఈ యొక్క భూలోకంలో ఉన్న ఈ మానవులు దేవుని మాటను వినేవారుగా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని మాట వినకపోతే నష్టం ఏమైనా ఉందా? దేవునితో నాకేంటి పని? నేను కూడా మాట్లాడగలిగే వ్యక్తిగా నన్ను దేవుడు చేశాడు కదా. నాకు నోరు ఉంది, నాకు వివేచన ఉంది, నాకు ఆలోచన ఉంది, నేను కూడా ఒక మనిషినే కదా, నేను కూడా దేవుని పోలికలో చేయబడ్డాను కదా అని మీరు అడిగినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏదేను వనములో దేవుని పోలికలో చేయబడిన ఆ మనుషుడు దేవుని యొక్క ఉపదేశాన్ని విననందున, అనుసరించనందున, ఆచరించనందున ఎంత నష్టపోయారో, ఎంత శాపాన్ని పొందుకున్నారో, ఎంత దారిద్ర్యపు స్థితికి తన జీవితాలు వెళ్ళిపోయాయో ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే నిజంగా చాలా చాలా దుర్భరం. దేవుడు ఆదామును శపించాడు, దేవుడు హవ్వమును శపించాడు, దేవుడు సర్పాన్ని శపించాడు. ఈ ముగ్గురు ద్వారా మంచి భూమి కూడా అది శపించబడింది. ఫల సహాయం లేక, ఫలాభివృద్ధి లేక, గచ్చ పొదలు, మొండ్ల పొదలు మొలిచే ఆ స్థితికి శ్రేష్టమైన ఆ యొక్క ఆ స్థలం, భూమి ఆ విధంగా శాపముతో నింపబడింది. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనం ఇంకా దేవుని యొక్క మాట వింటే మనకి ఎటువంటి లాభము అని మనం చూడగలిగితే, మీరు సమ్మతించి మీరు ఆయన మాట వినగలిగితే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవిస్తారు అని కూడా దేవుడు చెప్పగలిగి ఉన్నాడు.
అనగా అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులు శ్రేష్టమైన ఫలాన్ని పొందాలంటే భూఫలం, గర్భఫలం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మీయత, మంచి స్థితి, ఏమిటి సుఖ సౌఖ్యాలు కలిగిన వారిగా ఉండాలంటే మనము ఆలకించి మనము దేవుని మాట విని మనము ఆయనను సేవించాలి అని బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో ఎప్పుడో భక్తుడు ఆ విధంగా మోసే వ్రాసిన ఆ నిబంధనలు ఆ విధంగా మనము బైబిల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని ఉపదేశం వింటే, దేవుని ఆజ్ఞను ఒక వ్యక్తి పాటించినట్లయితే తనకు వచ్చే ఆ 3 ఆశీర్వాదాలు గురించి ఈరోజు సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2లో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని ఆజ్ఞ వింటే, దేవునికి లోబడితే, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించినట్లయితే మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథం అంటుంది, దీర్ఘాయుస్సు అనేది దేవుని మాట వింటే, దేవుని ఉపదేశం వింటే, ఆ ప్రకారంగా జీవించినట్లయితే, హృదయపూర్వకంగా ఒక వ్యక్తి దేవుని మాటలు గైకొనగలిగితే అప్పుడు మాత్రమే దీర్ఘాయుస్సు అనేది మనుషుని జీవితంలోనికి వాక్యము ద్వారా వస్తుంది అని మనము గమనించాలి. నిర్గమాకాండములో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్పాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్పాడు. ఆయన తన వాక్కును పంపి వారు పడి ఉన్న ఆ గుంటలో నుండి దైవవాక్యం, దేవుని వాక్యం ఆ వ్యక్తిని లేవనెత్తి ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరుస్తుంది అని కూడా దేవుడు ఆ విధంగా చెప్పాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుని వాక్కుకు, దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనుషుని యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతను, కలంకాన్ని, కల్మస్సును భౌతికంగా, శారీరకంగా, ఆత్మ సంబంధంగా ఈ మనుషుడు కలిగిన ప్రతి ఒక్క భౌతికమైన రోగాన్ని, పాప రోగాన్ని కూడా దేవుని యొక్క వాక్యం ఆ మనుషుని శుద్ధీకరించి ఆ మనుషునికి దీర్ఘాయుస్సు కలుగు చేస్తుంది అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ ప్రపంచంలో దేనికి భయపడిన వ్యక్తులు ఒక్కదానికి మాత్రమే భయపడతారు. అదేంటో తెలుసా? మరణం. అదేంటో తెలుసా? డెత్. నీ మరణించే దినం, నువ్వు మరణించే సమయం, నీ మరణ శాసనం దగ్గర పడింది అని అంటే అర్థం ఏంటంటే, ఈ భూలోకంలో జీవించే ప్రతి మనుషునికి కూడా మరణం అంటే చాలా భయం. అయ్యో, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, సంబంధాలు విడిపోవాలా, జీవితాన్ని ముగించాలా, నా భార్య ఏం కావాలి, నా బిడ్డలు ఏం కావాలి, నా తమ్ముళ్ళు ఏం కావాలి, నా అన్నలు చెల్లెలు ఏం కావాలి అని చెప్పి ఇటువంటి బంధాలు అన్నీ కూడా ఈ మనుషుడు విడువలేక, విడిచిపెట్టలేక మరణం అంటే భయపడే వ్యక్తులు ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ మరణానికి భయపడిన వ్యక్తి ఒక్కరే. ఆ వ్యక్తి ఎవరంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవుడు. క్రీస్తుని నమ్మిన క్రైస్తవునికి చావు ఒకటే, జీవితము ఒకటే, మరణము ఒకటే, పుట్టుక ఒకటే. చావు మరణానికి తేడా లేకుండా జీవించిన వాడు క్రీస్తును నమ్మిన ఒక క్రైస్తవుడికి మాత్రమే ఈ జీవితం సాధ్యం. ఇది ఆ మనుషునికి మాత్రమే లభ్యం అని మనము గ్రహించి ఆలోచించాలి. కనుక ఒక వ్యక్తి దేవుని ఉపదేశాన్ని వింటే, ఆయన ఆజ్ఞ ఒక వ్యక్తి పాటిస్తే దీర్ఘాయుస్సు అనేది కలుగుతుంది అని ఈరోజు మనం ఈ వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మనుషుని ఆయుస్సు 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు. వాటి వైభవం, వాటి పర్యావసానం ఏంటంటే ఆయాసము, దుఃఖమే అని ఆ విధంగా సొలొమోను భక్తుడే దేవుని యొక్క లేఖన భాగంలో ఆయుస్సును గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 70-80 ఏండ్లలో ఓ మనుషుడా, నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట వింటున్నావా? మనుషుని మాట వింటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? లేకపోతే మనుషుని మాటలు వింటున్నావా? నువ్వు దేవుని సేవించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే సేవించిన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని మనము కాస్త మనస్సు పెట్టి ఆలోచన చేయగలిగితే ఈ భూలోకంలో జీవించిన మనుషుడు దైవం మీద కన్నా ఈ రోజున లోకం మీదే తన మనస్సు, తన ఊహలు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు భౌతికంగా, ఈ లోకపరంగా
ఈ లోకములో జీవించిన దేవుడు చేసిన ఈ మనిషి, ఈ లోకములో మనుష్యుడు లోకము కొరకు పడే తపన, ప్రయాస, తృష్ణ, తాపత్రయం చూడగలిగితే లోకములో చాలా మంది దైవాన్వేషణ లేక, దేవుని గురించిన అవగాహన, ఆలోచన లేక, దేవుణ్ణి పట్టించుకోక, దేవుని మీద ఆధారపడక, దేవుని ఒక వ్యక్తి కనుగొనలేక ఈరోజు మనుషులందరూ కూడా ఇహపరమైన జీవితం మీద చాలా మంది ఆశలు పెట్టుకొని ఆ విధంగా లోకములో సంపాదించుకునే వారు చాలా మంది ఉన్నారు. నేను అంటున్నాను, ఆత్మీయుడు లోకాన్ని తిరస్కరిస్తాడు. లోకానుసారంగా జీవించిన వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తాడు. ఆత్మ సంబంధంగా జీవించిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు, లోకాన్ని తిరస్కరిస్తాడు. అయితే భౌతికంగా జీవించిన వ్యక్తి మాత్రం దేవుణ్ణి తిరస్కరిస్తాడు. లోకమే సమస్తము అనుకుంటూ తన జీవితంలో ఆ వ్యక్తి ముందుకు జీవితంలో సాగిపోతూ ఉంటాడు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఈ మనుషుని జీవితంలో ఆయుస్సుని పెంచి ఆయుస్సుని పొడిగించే ఆ మహా కృప దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది అని మనం గమనించాలి. బైబిల్లో హిజ్కియా అనబడే వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక రోజున ప్రవక్త వచ్చి, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ ఇల్లు దిద్దుకో, నీ ఇల్లు మార్చుకో, నీ ఇల్లు సరిచేసుకో అని చెప్పినప్పుడు ప్రవక్త మాట చెప్పి గడప దాటక మునిపే పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రవక్త, నీవు మాట చెప్పి తిరిగి వెనుకకు వచ్చుచూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి నీ మాట విన్న తర్వాత గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి, హిజ్కియా మహారాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తన జీవితంలో గత కాలంలో దేవుని కొరకు ఎంత శ్రేష్టంగా జీవించాడు, ఎంత భక్తిగా జీవించాడు, ఎంత విశ్వాసముతో జీవించాడు, ఎంత నమ్మకంగా జీవించాడు. గత కాలములో తన జీవితంలో కలిగిన ఆ మంచిని జ్ఞాపకము చేసుకోమని దేవా మీ సన్నిధిలో హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చుచున్నాడయ్యా అని చెప్పి దేవుడు చూసి వెంటనే ప్రవక్తను పంపించి 15 సంవత్సరముల ఆయుస్సును దేవుడు హిజ్కియా జీవితంలో దేవుడు పొడిగించాడు. అంతకు మునుపు హిజ్కియా జీవితంలో మందులు వాడలేదా, వైద్యము లేదా, ఆయనకి ఏమైనా కరువు ఉందా? ఆయన సమస్తము కూడా తన యొద్ద అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, హిజ్కియా కలిగిన ఏ సౌకర్యం కూడా, ఏ వైద్యము కూడా, ఏ మందులు కూడా, ఏ మనుషుల మాటలు కూడా తన జీవితంలో తన ఆయుస్సును పొడిగించలేదు, తన ఆయుస్సును దీర్ఘాయుస్సుగా చేయలేదు. ఒక దేవుని మాట మాత్రమే తన జీవితంలో ఆయుస్సును పొడిగిస్తూ వచ్చింది. హిజ్కియా దేవుని నమ్మిన బిడ్డ. హిజ్కియా దేవుని ఉపదేశాన్ని, దేవుని మాటలు హృదయపూర్వకంగా గైకొన్నాడు, ఆజ్ఞలు పాటించాడు. రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, సుఖజీవముతో గడుచు సంవత్సరములను నీ జీవితంలో దేవుడు కలుగు చేస్తాడు అని వాక్యం సెలవిస్తోంది. మన జీవితంలో ఒక సంవత్సరం ముగిచింది. ఆ ముగిచిన సంవత్సరం ఏంటి అని మనం చూడగలిగితే, ఆ ముగిసిపోయిన దినాలు ఏంటి అని మనం చూడగలిగితే 2024 ఈ 2024వ సంవత్సరంలో ఒక్కొక్కరిని చెప్పమంటే మీ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయో ఒక్కొక్కరిని చెప్పమంటే పేపర్లు చాలవు, సమయం చాలదు, సందర్భాలు చాలవు. మన జీవితంలో అన్ని శ్రమలు, నష్టాలు, కష్టాలు అవన్నీ దాటుకుంటూ ఈ జీవిత ప్రయాణంలో ఆటుపోటులు అన్నీ కూడా, సుడిగుండాలు అన్నీ కూడా దాటుకుంటూ ఇంతవరకు నీవు వచ్చావంటే వాక్యం అంటున్న మాట ఏంటంటే, నెహెమీయా అంటున్నాడు, యెహోవా కృప హస్తము నాకు తోడుగా ఉన్నందున ఇంతవరకు రాగలిగాను నేను. దేవుని హస్తం యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన ప్రొటెక్షన్, ఆయన రక్షణ, ఆయన కాపుదల నా జీవితంలో ఉంది కనుక నేటి వరకు దేవుని కృప హస్తముతో నడిపించబడ్డానయ్యా. నా శక్తి, బలము, తెలివి, జ్ఞానం ఏమీ కాదు, సమస్తము ఆయనదే అని అన్నట్టుగా భక్తుడు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు.
ఈరోజు వాక్యం అంటుంది, సుఖవంతమైన జీవితం మనుషుని జీవితంలో ఎక్కడ ఉంది అని మనం చూడగలిగితే, ఈరోజు మన జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయి, చాలా కరువులు కాటకాలు ఉన్నాయి, కన్నీళ్లు తెప్పించే దినాలు, నెలలు, మాసములు, ఏమని సమయాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక క్రైస్తవుడు గుండె మీద చెయ్యి వేసుకొని నిబ్బరంగా నిబద్ధత కలిగి ఒక వ్యక్తి జీవితంలో ప్రశాంతంగా ఉండగలిగిన వ్యక్తి ఎవరు అని మనము చూడగలిగితే, దేవుని ఉపదేశాన్ని విని దేవుని ఆజ్ఞలు పాటించి ఆ ప్రకారంగా జీవించిన వాడు ఎక్కడ ఉన్నా భయపడే పడలేదు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1, 2, 3 వాక్యంలో చూడగలిగితే, యెహోవా నా కాపురగా ఉన్నాడు గనుక అది ఎండైనా వానైనా కరువైనా కాటకమైన గడాంధకారపు లోయ అయినా సరే, ఆ ప్రవాహ జలములు నా మీదకి పొరలి పారినా సరే, యెహోవా నా కాపుర గనుక నాకు క్షేమం ఉందని చెప్పి భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. దావీదు మీరెవరయ్యా, మీరెవరు అని మనం అడిగితే, చిన్న వయసులోనే యూదా బెత్లెహేములో ఒక యూదా కుటుంబంలో పుట్టి యూదా మతాన్ని గరిష్టంగా నేను అవలంబించి అనుసరించి ఆచరించిన వ్యక్తిని. నా తండ్రి ఎస్ఐ చిన్న వయసు నుండి కూడా, చిన్న వయసులోనే మా తండ్రి మాకు ధర్మశాస్త్రాన్ని, దేని ఉపదేశాన్ని మాకు నేర్పించాడయ్యా. దేవుని నిబంధన, దేవుని పద్ధతులు, ధర్మశాస్త్రంలో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ మాకు తెలుసు, మేము అనుసరిస్తూ ఆచరిస్తూ వస్తున్నాం. ఆ ధర్మశాస్త్రం దావీదు మహారాజుకు తెలుసు కనుక, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని యొక్క నిబంధన దావీదుకు తెలుసు కనుక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదో. గాఢాంధకారపు లోయలలో ఉన్న, కటిక చీకటిలో ఉన్న, కటిక దరిద్రములో ఉన్న, కడు దీనంగా ఉన్న, పేదరికంలో ఉన్నాం, మరి ఏ స్థితి నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా దావీదు తన జీవితంలో ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. దావీదు నీ జీవిత రహస్యం ఏంటయ్యా అని అంటే, ధర్మశాస్త్రాన్ని చిన్న వయసులోనే దేవుని కొరకు పాటించి ఉపదేశాన్ని విని ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకున్నవాడు గనుక గాఢాంధకారపు లోయలో కూడా దేవుని కొరకు అపాయాలు, సుడిగుండాలు, ప్రమాదాలు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు దేవుని కొరకు కొనసాగించాడు. అది ఒక వ్యక్తి దేవుని యొక్క నిబంధనలు పాటిస్తే అటువంటి క్షేమం ఒక మనుషుని జీవితంలో కలుగుతుంది. మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, శాంతిని నీకు కలుగు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడవది సొలొమోను అంటున్నాడు, శాంతి దేవుడు మనకిచ్చేవాడు, శాంతి సమాధానం ప్రభు మనకు అనుగ్రహించేవాడైనా ఇచ్చేవాడైనా. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలు, ఉపదేశాలు పాటించి అనుసరించగలిగితే, మూడవది వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన శాంతిని మన కొరకు ప్రసాదించే దేవుడైనా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సామెతల్లో సొలొమోను అంటాడు, ఒక వ్యక్తి బయటకు నవ్వుచుండినను తన హృదయంలో దుఃఖం ఉంటుంది, తన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి, తన హృదయంలో అగాధం ఉంది, తన హృదయంలో దుఃఖకరమైన దినాలు ఉన్నాయి. అయితే వాక్యం అంటుంది, ఈ రోజున ఒక వ్యక్తి దేవుని యొక్క నిబంధనలు పాటించి అనుసరించినట్లయితే, దేవుని ఆజ్ఞను ఒక వ్యక్తి అనుసరించి గైకొనగలిగితే, ఆ వ్యక్తి కొరకు ఏముందంటే శాంతి దేవుడు మనకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 2024 గత కాల జీవిత ప్రయాణంలో నీ జీవితంలో శాంతి లేదేమో, మనశ్శాంతి లేదేమో, నెమ్మది లేదేమో, సుఖము లేదేమో, బాధపడుతున్నావేమో, ఎందుకు వచ్చిన జీవితం అని విసికి వేసారిపోతున్నావేమో, ఎందుకు బ్రతుకని అనుకుంటున్నావేమో. లేదు, ఆ విధంగా అనుకోవద్దు. నిరీక్షణ కలిగిన క్రైస్తవుడిగా, దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలు పాటించిన క్రైస్తవునిగా ఒక వ్యక్తి ఉండగలిగితే, ఆ వ్యక్తి కొరకు ఏముందంటే వాక్యం అంటుంది, శాంతిని నీకు దేవుని యొక్క ఉపదేశం, ఆజ్ఞలు ఆ మనుషుని జీవితంలో కలుగు చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసై వెళ్తూ ఈ విధంగా చెప్పాడైనా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నేను. శాంతి ఎవరంటే, యేసే సర్వలోకమునకు శాంతి అయి
ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకములో శాంతిమూర్తి, లోకములో సమాధానకరుడు, లోకములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఎవరు అని మనం చూడగలిగితే, ఈ ప్రపంచానికి వచ్చిన ఆ దేవాది దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన కలిగిన శాంతి ఈ భూ ప్రపంచంలో ఎవరూ కలిగలేరు. ఆయనే శాంతి ప్రదాత. ఆయనే శాంతి ప్రదాత. ఒక మనుషుని జీవితంలో ప్రశాంతతకు నాంది, పునాది ఆయనే. ఒక వ్యక్తి క్రీస్తును కలిగి ఉంటే శాంతి సమాధానముతో జీవితం ముందుకు వెళ్ళగలుగుతుంది. హల్లెలూయా. మనకి సమయం లేదు, మనం కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం మనము కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని పాదముల చెంత, దేవుని పాదముల చెంత ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. నిలువు మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. రాజువైన నా దేవా, మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాకయ్యా. ఇంతవరకు నువ్వు నీ జీవితంలో పనిపోట్లు బట్టి, కార్యాల బట్టి, కార్యక్రమాల బట్టి బిజీగా మార్చబడ్డావేమో. ఈరోజైనా దేవుని కొరకు సమయాన్ని కేటాయించు. దేవుని కొరకు సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధికి రావడానికి సమయాన్ని కేటాయించు. దేవుని సముఖానికి వెళ్ళి దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సముఖంలో కూర్చొని దేవుని మాట విని దేవునికి లోబడి విధేయుడివై ఉంటే నిజంగా ఈరోజు నీ జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పాత జీవితం, పాత సంవత్సరం నేను విడిచి వెళ్ళిపోయే ముందు నువ్వు నీ సమయాన్ని దేవునితో గడిపి ఉన్నావా? నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు నూతన ఆరాధన దినములో నువ్వు పాలుపంపులు పొంది ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో దేవునితో నీ దినం ప్రారంభం కావాలి. దేవునితో నీ దినం ఆరంభము కావాలి. నీ సమయము ఆరంభము కావాలి. నువ్వు నీ కుటుంబం ఈ మొదటి దినమున ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో నువ్వు నీ కుటుంబం దేవుని సముఖంలో కనిపించాలి. ఆయన కను దృష్టి నీ మీదకి రావాలి, నీ బిడ్డల మీదకి రావాలి. నువ్వు ఎక్కడా, నీ కుటుంబం ఎక్కడా, నీ బిడ్డలు ఎక్కడా, నీ భవిష్యత్తు ఎక్కడా, నీ జీవితం ఎక్కడా, నీ స్థితిగతులు ఎక్కడా, నీ పరిస్థితులు ఎక్కడా? బిడ్డా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. తమ్ముడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం ఎక్కడా, ఎక్కడా, ఎక్కడా? నీ భర్త ఎక్కడా, నీ బిడ్డలు ఎక్కడా? క్రైస్తవులుగా జీవించి క్రీస్తు పాదముల చెంతకు రాకపోతే, ఈ దినం ప్రభు దినము దేవునితో సమయాన్ని గడపకపోతే మన జీవితాలు ఏ విధంగా శాంతితో నింపబడతాయి? దీర్ఘాయుష్షు కలిగి మనం జీవిస్తాం. సుఖవంతమైన జీవితాన్ని మనం ఏ విధంగా పొందుకుంటాం? దేవుని ద్వారా శాంతి కావాలి, సమాధానము కావాలి, దీర్ఘాయుష్షు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదాలన్నీ కావాలి. దేవుని ద్వారా అన్ని ఆశించిన నీవు దేవుని సముఖానికి రావద్దా? దేవుని సముఖంలో నివాసము చేయవద్దా? నువ్వు దేవునితో సమయాన్ని గడపవద్దా? ఈరోజే నీ కుటుంబము, నీవు దేవుని సముఖములో యెహోషువ వలె నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదాం, యెహోవాను సేవిస్తాం, యెహోవాను ఘనపరుస్తాం, యెహోవాను స్తుతిస్తాం, యెహోవాను ఆరాధిస్తాం, యెహోవాకు మహిమ, ఘనత, ప్రభావాలు నేను నా కుటుంబం చెల్లిస్తాం అని చెప్పి రోజు ఒక డెడికేటెడ్ కలిగి, ఒక సమర్పణ కలిగి ఒక వ్యక్తి దేవుని సముఖానికి కుటుంబ సమేతంగా వచ్చి దేవుని సముఖములో ఈ నూతన సంవత్సరంలో మొదటి దినము, మొదటి సమయము దేవునితో నీ జీవితాన్ని గడిపినట్లయితే నిజంగా చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడు, బాబు, అమ్మ, అయ్యా, నా ప్రియమైన తల్లి, తండ్రి, నీ జీవితం సంతోషమే, నీ జీవితానికి క్షేమమే, నీ జీవితానికి మేలులే. ఆ మేలు పొందుకునే విధంగా మనము చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివిన మా యేసయ్య,
నీ బంగారు పాదములు చెంత చేరి ఈ మంచి దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా, ఈ 2025వ సంవత్సరం ఈ నూతన వస్త్రములో ఈ విధంగా చేరి మీ నామము ప్రభా ఘనపరుచున్నాం, స్తుతించున్నాం, హెచ్చించున్నాం, ఆరాధించున్నాం, గొప్ప చేస్తున్నాము నాయన. మా జీవితంలో ప్రభా మా బలము, మా శక్తి, మా సామర్థ్యాలు నాకున్నవేవి చాలవు నాయన. మా జీవితాన్ని ప్రభా నడిపించే నాయకునిగా ఉండండి. మా జీవితాన్ని పోషించే పోషకునిగా ఉండండి. మా జీవితంలో శాంతి సమాధానం ఇచ్చే శాంతి మూర్తిగా ఉండండి. మా జీవితంలో స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. మా జీవితంలో సుఖమును, సౌఖ్యమును, క్షేమమును అందించే నెమ్మది కలిగించే దేవుడిగా మీరు మా జీవితంలో ఉండండి అయ్యా, ఉండండి అయ్యా. మీరు ఒక్కరే అన్ని విషయాలు ప్రభా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, మీ మాటలు మా వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.